నుంచి యవ్వన దశకు వచ్చింది. ఆమె విషయంలో మనం ఈ స్థలంలో కూర్చున్నాం. ఆమెకు దీవెన అవసరం, ఆశీర్వాదాలు అవసరం, క్షేమకరమైనటువంటి లైఫ్ దేవుడు ఆమెకి ఇవ్వాలని ప్రార్థన చేయడానికి మనం ఈ స్థలంలో ఉన్నాం. కనుక ప్రియులారా, కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 45వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. 13వ చరణాన్ని. అంతఃపురములోని రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు కన్యకలు రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అలంకరించబడిన కన్యక విషయంలో ఈ స్థలంలో వ్రాయబడిన సత్యాన్ని మనం చూస్తే, అంతఃపురములో ఉండు మరి రాణి కన్యక కేవలము మహిమ గలది అని వ్రాయబడి ఉంది. ఈ స్థలంలో మన ఎదుట కూర్చున్న అంజలి దేవుని సన్నిధానంలో కన్యకగా ఈ స్థలంలో ఉన్నది. ఆత్మీయ స్థితిలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో సిద్ధపడుచున్న సంఘము కన్యకకు పోల్చబడింది. ఆ కన్యక కేవలము మహిమ గలది. ఆమెను ఎంతో మంది రాజకుమార్తెలు వెంబడిస్తున్నారని వ్రాయబడి ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. మా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13-11. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, మొదటి కొరింథీయులు చదవమా. చిన్నవారి వలె ప్రవర్తించితిని, యోచించితిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడి చేష్టలు మానివేస్తుంది. ప్రియులారా, ఇప్పుడు అంజలి ఇంతవరకు బాల్య దశలో తను ఎంతగానో అచ్చటిగా ముచ్చటిగా ఆడుకునే పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఇప్పుడైతే ఆమె యవ్వన దశలోకి వచ్చింది కనుక బహు జాగరూకతతో తన జీవితాన్ని, తన బ్రతుకును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో ఆ యవ్వన దశను గురించి చిన్న మాట వ్రాయబడింది. చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవరిని నిన్ను తృణీకరింపనీయకుము. ప్రియులారా, యవ్వన దశ, టీనేజ్ అనగా 2 డేంజరస్ లైఫ్. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ టీనేజ్ అనే వయసు చాలా ప్రమాదకరమైంది. ఒక్కొక్కప్పుడు అనేక రీతిలుగా భయంకరమైన చేష్టలకు దారితీసి వారి బ్రతుకులను నాశనం చేస్తా ఉంది. కనుక యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు చాలా జాగరూకతతో దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించాలని అంజలికి నేను దైవజనునిగా హెచ్చరిస్తా ఉన్నాను.
ఆయన మీరు ఎంతకంటే ప్రభు లోకంలో ఉన్న వారి కంటే మొదలకు శాతాన్ని యొక్క శక్తుల యొక్క ప్రభావం ఈ బిడ్డ మీద ఉండకుండానే కాక ఆయన నీ పరిశుద్ధతను ప్రోత్సహిస్తున్నాడు. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబానికి పేరుకు శిక్షించే బిడ్డగా ఆయన అనేక మందికి జీవనకరంగా మీ నామానికి మహిమకరంగా బిడ్డను మీరు వాడుతున్నాం. ఆనందం